ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. నేను కార్యక్రమం చేస్తా ఉన్నాను. ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, పోలీసింగ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇంకా వేరే తదితర కార్యక్రమాలు కానివ్వండి. ఇంకా నేను ఈసారి మెరుగ్గా ఏం చేయగలుగుతా, నాకు ఇంకా ఏం కావాలి, మీరు అన్ని అడగండి. మీకు కావలసిన వనరులు ఇచ్చే బాధ్యత మాది. దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఫండ్స్. ఫండ్స్ ఆర్ సెకండరీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అది ముఖ్యం కాదు. మనకు కావాల్సింది ఏం చేయగలుగుతాం. ఇక్కడ మన అందరినీ కూడా ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు శాఖాపరంగా మీకు ఇంకా అదనంగా ఆ రోజు మీరు కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక బహుశా మీ ఆఫీసులో సమీక్ష చేసుకుంటున్నప్పుడు మీరు ఆలోచన ఉంటుంది, ఇంకా ఇట్లా చేస్తే బాగుండేది, నాకు అవకాశం రాలేదు, ఈసారి వచ్చేసారి చేస్తా అని కొంత థాట్ ప్రాసెస్ మీకు వస్తుంటుంది. దాన్ని గుర్తు చేసుకుంటూ అదనంగా ఏం చేయాలనేది ఆలోచించండి. డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫండ్స్ ఏ విధంగా తేవాలనేది చేసుకుని మీకు చేస్తాం. దాని గురించి పనిగా సో నేను డిపార్ట్మెంట్ వారికి అందిస్తాను. క్షుణ్ణంగా మీ యాక్టివిటీ ఏంటి, గత 4-5 సంవత్సరాల నుంచి మీరు ఏ విధంగా ఇక్కడ యాక్టివిటీ నిర్వహిస్తున్నది మీ శాఖ, ఈసారి ప్రత్యేకంగా ఏ విధంగా చేస్తూ ఉన్నారు, రేపు 3-4 సంవత్సరాలలో మనకి ఆలయం ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి వచ్చే విధంగా, దీని పాపులారిటీని ఇంకా పెంచే విధంగా ఏ కార్యక్రమాలు చేస్తారనేది ప్రతి శాఖ వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సో నేను ఒక్కొక్క శాఖను పిలుస్తాను. పిలిచినప్పుడు ఆ సంబంధిత అధికారి ఇక్కడ వేదిక మీదకి వచ్చి మైక్ తీసుకొని సవివరంగా గత సంవత్సరం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జనరల్గా చేసిన కార్యక్రమాలు, ఇప్పుడు చేయబోయే కార్యక్రమం మీ ప్రిపేర్ చేసేది చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ప్రథమంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ వాళ్ళని రమ్మంటున్నాను. తర్వాత ఆర్టీఓ గారు మీరు ఇక్కడికి వచ్చి వేదిక మీద చెప్తున్నప్పుడు నేను డిపార్ట్మెంట్ కవర్ చేసుకుంటాను. సమయం ఉంది, మీరు క్లుప్తంగా నీట్గా చెప్పండి. 3 టైప్స్లో చెప్పాలి. ఫస్ట్ ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో ప్రత్యేకంగా దీని గురించి ఒక మీటింగ్ మనం నిర్వహించి అక్కడ చాలా నిర్ణయాలు తీసుకోవడం, దానికి ఫాలోఅప్లో మనం ఇక్కడ పెట్టుకుంటా ఉన్నాం. సో అన్ని కూడా ప్రతి ఒక్కటి మనం ఇవాళ డిస్కస్ చేసిన అంశాలన్నీ కూడా ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ అఫీషియల్ మీటింగ్లో ఒకటి పెట్టుకోవడం, ఫాలోఅప్ చేయడం. ఒక 10 రోజుల ముందు మనం మొత్తం ఈ కార్యక్రమానికి రెడీగా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాం. లాస్ట్ మినిట్ ఎఫర్ట్స్ అని కాకుండా 10 days అడ్వాన్స్గా మొత్తం చేయాల్సిన పనులు చేసి ఎవ్రీ అవర్ ఈజ్ ఎ ఫ్రెష్ అవర్ లాగా మనం ఆ 3 days స్థాయిలో చేసుకుంటూ ఈసారి చేసిన మన ఎఫర్ట్స్ ఇంకా రాను కాలాలలో ప్రభుత్వం ఏ విధంగానైతే పెద్ద రీతిగా ఇక్కడ టెంపుల్ని డెవలప్ చేయాలి, ఇది ఒక ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రంగా అది ఎదగాలనే ఆశ ప్రభుత్వానికి ఏ విధంగా దృష్టి పెట్టిందో మనందరం జిల్లాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా పుర ప్రజలు, స్థానికంగా మనందరం సమిష్టి బాధ్యత తీసుకొని అందరం కూడా ఎట్లాంటి డిఫరెన్సెస్ లేకుండా శక్తి వంచన మించి పనిచేసి శబాష్ అనే విధంగా యాత్రికుల నుంచి మనందరం కూడా చేద్దామని చెప్పి కోరుకుంటూ, ఇంత పెద్ద దానిలో ప్రెస్ సోదరులకు కూడా ప్రత్యేకంగా మీ సపోర్ట్ ఎంత దొరికితే అంత మాకు బాగా, అంటే ప్రజలకు కూడా అవగాహన బాగా కలుగుతుంది. అధికార యంత్రాంగం నుంచి పూర్తి స్థాయిలో దాన్ని రెడీగా పెట్టి ఎఫిషియెంట్ వేలో డెలివరీ మెకానిజమ్స్ ఇంప్రూవ్ చేసే బాధ్యతగా జిల్లా యంత్రాంగం మేము తీసుకుంటాం. సమిష్టి బాధ్యత తీసుకొని ఈరోజు ఈ సమావేశంలో చర్చించిన ప్రతి అంశానికి ఒక లాజికల్ ఎండ్ వచ్చే విధంగా మేము ప్లాన్ చేసి ఒక ఘనంగా ఎప్పుడూ లేని విధంగా శివరాత్రి మనం సంబరాలు ఇక్కడ మన ఫెస్టివల్ జరుపుకుంటామని చెప్పి కోరుకుంటూ, స్థానిక ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వేదిక మీద మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, పుర ప్రజలు, అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ఈఓ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మనం వే ఫార్వర్డ్లో వి విల్ మేక్ ఇట్ ఏ బిగ్ సక్సెస్.